నేను ఒకటే అడుగుతున్నాను కలెక్టర్ గారిని, జగన్ గారు ప్రమాద స్థలానికి వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? బాధితులకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియా ముందు మీకు బాధ ఎందుకని నేను అడుగుతున్నాను. ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తుంటే మీకెందుకు ఉలుకుపాటని నేను అడుగుతున్నాను. ఏ రాష్ట్రంలో అయినా ఏ ఐఏఎస్ ఆఫీసర్ అన్నా ప్రతిపక్ష నేతతో ఇంత దురుసుగా మాట్లాడటం కానీ, ఇంత దురుసుగా మైకులు లాగేసుకొని ప్రెస్ వాళ్ళని తోసేసిన దాఖలాలు ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఈ విధంగా అన్యాయం అయిపోయిన ఆ కుటుంబాలకి న్యాయం చేయకుండా తమ పార్టీ ఎంపీల్ని కాపాడుకోవాలన్న ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూ అక్కడికి డీజీపీని, కలెక్టర్ని పంపించి జగన్ గారిని అవమానించింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నా. జగన్ గారు మాట్లాడింది తన వ్యక్తిగతం కోసం కాదు. 11 మంది కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులు చనిపోతే మనుషులు దక్కక, ఆ నష్టపరిహారం దక్కక వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఆ అన్యాయాన్ని చేస్తుంది కలెక్టర్ గారు కాబట్టే ఆయనతో వాదన చేయాల్సి వచ్చిందే కానీ అక్కడ ఐఏఎస్ గారికి కానీ జగన్ గారికి ఎటువంటి గొడవలు లేదన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. నిజంగా మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నించాల్సి వస్తే మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. 11 మంది ప్రాణాలు బలి తీసుకున్న జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని మీరు ప్రశ్నించాలి. 11 మంది ప్రాణాలు తీసేసి దాంట్లో నుంచి తప్పించుకోవాలని చూస్తున్న ఆ జేసీ యాజమాన్యాన్ని ఎందుకు నిలదీయలేదు, వారి మీద చర్యలు చేపట్టమని అధికారులకు ఎందుకు చెప్పలేదని నిలదీయాలి. ఈరోజు చనిపోయిన డ్రైవర్కి పోస్ట్ మార్టం చేయకుండా రెండో డ్రైవర్ని రహస్య ప్రదేశంలో ఎందుకు దాచిపెట్టారో ఆయన ప్రశ్నించాలి.